క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు అని నామముల కంటే హెచ్చైన నామం కలిగిన ప్రభువు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించి దీవించునుగాక. పరమందున్న దేవుడే ఆయన దీవించగలిగిన సమర్థుడు. ఆయన ఒక్కడే మన అవసరతలను తీర్చగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే అడుగు వాటిని ఇచ్చే దేవుడు. ఆ ప్రభు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగింటా ఉంది. ప్రత్యేకంగా వెనక ఉన్నవి మరిచి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మానవులుగా కొన్ని మర్చిపోతూ ఉంటాం జీవితంలో. కొన్నేమో తప్పకుండా మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఈ మధ్యనే ఒక తల్లిగారి ఇంటికి వెళ్తే నేనైతే బర్త్డే నేను ఎప్పుడు మర్చిపోను అని చెప్పారు. వారి బర్త్డే కాబట్టి వారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. స్కూళ్ళలో చదువుకునే పిల్లలను ఏమైనా అడిగితే వాళ్ళు అంటారు మర్చిపోయాను అని వారు సామాన్యంగా పిల్లలు అంటూ ఉంటారు. మరి కొంతమంది కూడా మాట వాడుతూ ఉంటారు మర్చిపోయాను అని. కానీ జీవితంలో పరిశుద్ధుడైన దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోజిడైన పౌలు రాశాడు. నేను 2 వచనాలు మీకు చదివి నేను వినిపిస్తాను. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి ఫుట్ నోట్లో లక్ష్య పెట్టక, వెనక ఉండేది మర్చడం వేరే, వెనక ఉన్నవి మర్చడం వేరే. ఇది నా ప్రత్యేకంగా ప్రభు అపోజిడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడిన మాట నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నా. వెనక ఉన్నవి మరిచి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి వెనక ఉన్నవి మరిచి? ఇంకా ఏమంటా ఉన్నాడంటే ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. వెనక ఉన్నవి నేను మర్చిపోయాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను, త్వరపడుచున్నాను అన్న మాట కూడా మనకు వేటిని గురించి అపోజిడైన పౌలు మంచి వ్యక్తి, చక్కగా ధర్మశాస్త్రం నెరిగిన వాడిగా గమలియేలు పాదముల దగ్గర అతడు చక్కని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలన్నీ అతడు నేర్చుకున్నాడు. చక్కనిగా అన్నీ ఎరిగి ఉన్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. కానీ తన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో, ఈ లోకంలో ఆయన ప్రకటించిన విషయాలు తప్పు అని తన ధర్మశాస్త్ర ప్రకారం తలస్తూ వాటిని గురించి ప్రకటిస్తున్న వారిని హింసిస్తూ బాధిస్తూ ఉన్నట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. హీ వాజ్ పనిషింగ్ ద పీపుల్ దోస్ ఆర్ ప్రొక్లెయిమింగ్ ద గాస్పెల్. యేసు ప్రభు లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. సువార్త ప్రకటించాడు. దేవుని రాజ్యం, మార్కు సువార్తల మాట, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని 3.5 సంవత్సరాలు అనేక ప్రాంతాల్లో ఆయన ప్రకటిస్తూ వచ్చారు. ఆయన బోధలు విని కొంతమంది ఆశ్చర్యపడ్డారు, కొంతమంది నిజమా అని తలంచారు. చాలామంది ఆయన బోధకు వారు విని తమ జీవితాలను వారు మార్చుకున్నట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మానవాళి కొరకు తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేయనేంటున్నాడని ప్రకటించాడు. అదేవిధంగా మానవాళిని పరమునకు చేర్చడానికి ఆయన మానవాళి కొరకు బలియాగమయ్యాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన లోకంలో సువార్త ప్రకటించి మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళక ముందు శిష్యులకు చెప్పాడు, ఇదిగో నేను వెడలి
వెడలిపోవు కాలము సమీపమైనది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెడలిపోచున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి. తండ్రి యందు ఏ విధంగా విశ్వాసం ఉంచుచున్నారో నా యందును మీరు విశ్వాసముంచుడి అని ఆయన ఆనాడు బోధించాడు. సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో స్పష్టంగా ఉంటా ఉన్నాయి. అంతేకాకుండా నేను వెడలిపోతున్నానని చెప్పడమే కాకుండా నేను తిరిగి రానేంటి, నేను వెళ్ళే కారణం మీ కొరకు నేను నివాసములు ఏర్పాటు చేయడానికి వెళ్తా ఉన్నాను, మరి నేను తిరిగి వస్తానని చెప్పాడు. శిష్యులకు ఆ బాధ్యత, సువార్త, శుభవార్త, రక్షణ వార్త ప్రకటించే బాధ్యత తన శిష్యులకు ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, అపోస్తల కార్యం మరి 1వ అధ్యాయం, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పారు. ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు యేసు ప్రభు ఏ పని అయితే వారికి అప్పగించారో వారు ఆ పనిని జరిగిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ పని వారు జరిగిస్తూ వస్తూ ఉన్నారో, అపోజిట్ సౌలుగా ఉంటున్న ఆ వ్యక్తి అది ఆయన ఇష్టపడలేదు. ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంటా ఉంది అని తన తన జీవితంలో అనేక విధాలుగా ఆ విధంగా తలంచి సువార్త ప్రకటిస్తున్న వారిని హింసించి బాధించాడు. ఆ సమయంలో తర్వాత అపోస్తల కార్యం మనకు కొద్ది సమయమే ఉంటుంది కాబట్టి 9వ అధ్యాయము, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే దమస్కులో అక్కడ ఉండే వారిని కూడా హింసించి బాధించడానికి అపోజిట్ అయిన సౌలు ఆ దమస్కు మార్గంలో వెళ్ళే సమయంలో ప్రకాశమైన వెలుగు అతడు చూడడం, ఆ వెలుగు చూడలేకుండా అతడు పడిపోవడం, ఆ తర్వాత ఎవరు అని అడిగి నువ్వు హింసించుచున్న యేసును అని ప్రభు సెలవియ్యడం, ఆ తర్వాత సౌలు పౌలుగా మారిపోయాడు. ఆ యేసు ప్రభువే సరి అయిన వాటిని ప్రకటించాడని ప్రజలకు బోధించడం అతడు చెప్పాడు. అందుకే ఫిలిప్పి సంఘానికి ఆయన బోధన చేస్తూ 3వ అధ్యాయం, ఫిలిప్పు సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనములో అంటాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. ఫుట్ నోట్లో లక్ష్య పెట్టక, నేను వెనక ఉన్నవి ఇంకా నేను దాని గురించి తలంచటం లేదు, ముందున్న వాటి కొరకు వేగిర పడుచున్నాను. ముందు ఏం కార్యక్రమం ఉన్నాయో వాటిని నేను ఆ విధంగా నేను పాటించడమే కాకుండా ఆ విధంగా ఇద్దరు వెళ్ళాలి అని నేను తలస్తా ఉన్నానని సౌలు పౌలుగా మారిన అపోజిట్ అయిన పౌలు ఆ విషయాలు తెలియచేస్తా. ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారులారా, మీరు ఏ మతానికి చెందారో నేను అడగటం లేదు, కానీ ముందున్న వాటిని, ముందు జీవితాన్ని, లేదా ఇంతగా క్షమించండి, వెనక ఎలా ఉండింది జీవితం, నీ ప్రవర్తన ఎలా ఉండింది, నీ క్యారెక్టర్ ఎలా ఉంది, వాటిని నువ్వు మరిచిన వ్యక్తిగా ఈ మాటలు వింటున్నావని నేను తలస్తా ఉన్నాను. ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ జీవితం మీద ఒకవేళ విరక్తి కలిగిందేమో, మోసపోయావేమో, మనుషుల ద్వారా ఉండేదంతా పోగొట్టుకున్నావేమో, ఇక నా బతుకు ఎందుకు అని అనుకుంటున్నావేమో అని, ఒకవేళ ఆ జీవితాన్ని మరి ఒకవేళ పాడు చేసుకున్నావేమో, లేదా ఇక ఏదో తాగుడుకో లేదా దేనికో బానిసైపోయావేమో నాకు తెలియదు, కానీ అపోజిట్ అయిన పౌలు అంటా ఉన్నాడు, ఇదిగో నేను వెనక ఉన్నవి మర్చిపోయాను, ఆ జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, ఆ జీవితాన్ని నేను చంపివేస్తున్నాను, అంతేకాకుండా ముందున్న వాటి కొరకై నేను వేగిర పడుచున్నాను అంటా ఉన్నాడు. నీ జీవితము వెనక ఎలా ఉందో ప్రభు కోరటం లేదు, కానీ ఆయన నేను ప్రకటిస్తున్న లోక రక్షకుడైన యేసు ప్రభు అంటా ఉన్నాడు, నీ వెనక జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, నువ్వు దాన్ని నీ జీవితంలోంచి నువ్వు తొలగించే, ముందున్న వాటి కొరకు ఏముంటా ఉంది ముందర, శ్రేష్టమైన అపోజిట్ అయిన పౌలు అన్నాడు, నా కొరకు బహుమానము ఉంటా ఉంది, బహుమానము పొందుటకు 14వ వచనంలో గురి వద్దకు నేను పరిగెత్తుచున్నాను అంటా ఉన్నాడు. ఏ జీవితమో ముందు జీవితం వెనక ఉన్న జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ముందు నీ జీవితం ఎలా ఉండాలో నేను దాని గురించి నాకు తెలియచేస్తాను. అపోజిట్ అయిన పౌలు తన ముందున్న జీవితాన్ని గురించి తెలియచేస్తూ, నేను ఆ
ముందున్న జీవితంలో ఆయన ఇచ్చే బహుమానం పొందవలెనని ఆ గురి వద్దకే, ఎవరు గురు ఆ గురి ఆయనే, ఈ సర్వలోకాధిపతి అయిన ప్రభు, సర్వస్వాన్ని సృష్టించిన దేవుడు. అంతేకాకుండా మానవుడు దేవునికి విరోధంగా పాపం చేస్తే మానవుని శిక్షించడానికి బదులు ఆయన క్షమించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నేను నీ పాత జీవితాన్ని, వెనక జీవితాన్ని నేను జ్ఞాపకము చేసుకోను, నేను నిన్ను శిక్షించను, కానీ నీవు నా దగ్గరికి వస్తే, చక్కని మాట మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అంటా ఉన్నాడు. ఎలా ఉందో జీవితం ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఇంకా పాత జీవితమే కొనసాగుతూ ఉందా? కొంతమంది నాతో అంటూ ఉంటారు, మర్చిపోలేకున్నానండి, ఆ తాగుడుకు బానిస అయిపోయానండి, అబద్ధాలకు బానిసనైపోయానండి, చెడు అలవాట్లకు బానిసనైపోయి బయటికి రాలేకపోతా ఉన్నాను. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చేస్తానంటూ, పాత జీవితాన్ని మార్చేసి క్రొత్త జీవితాన్ని నీకు ఇస్తా. నువ్వు చేయవలసినదంతా ఆయన చెంతకు రావాలి. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ నా పాత జీవితాన్ని నేను వదలాలనుకుంటా ఉన్నాను, నా యొక్క పాత అలవాట్లను వదలాలనుకుంటా ఉన్నాను, క్రొత్త జీవితం నేను ప్రారంభించాలనుకుంటున్నాను అంటే ఆయన అంటాడు, నా దగ్గరికి రా. నిన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, మానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రాణత్యాగి అయిన ప్రభు అంటా ఉన్నాడు, ఎందుకు ఇంకా జీవితంలోనే ఉంటావు? ఎందుకు ఆ పాపం అనే కంపులోనే నువ్వు ఉంటావు? రా నా దగ్గరికి, నేను నీ పాత జీవితమును నీలో నుంచి తొలగించి క్రొత్త జీవితమును నీకు ఇవ్వడమే కాకుండా, నీవు క్రొత్త జీవితంలో పరిశుద్ధంగా ఉంటున్నందుకు, నీవు నా మాటల ప్రకారం జీవిస్తున్నందుకు నేను నీ కొరకు బహుమానము ఏర్పాటు చేశాను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ ప్రేక్షకులు, ఇది సౌలుగా ఉన్న పౌలుగా మారిన తర్వాత ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చిన దేవుడు తన హృదయంలోనికి వచ్చాడో, సంతోషము, ఆనందము, తృప్తి ఆయనలో కలిగినప్పుడు అంటా ఉన్నాడు, ఇదిగో నా పాతవి నేను విడిచిపెట్టేస్తా ఉన్నా, లేదా పాతవిక నా జీవితంలో గతించిపోయినాయి, ఇదో ముందున్న దాని కొరకు నేను వేగిర పడుచున్నాను అంటా ఉన్నాడు. ప్రేక్షకులు, ఈ మాటలు విన్న నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ ప్రకటన గ్రంథము, బైబిల్లో ప్రకటన గ్రంథం అని అద్భుతమైన పుస్తకం ఉంటా ఉంది, ప్రత్యక్షతను గురించిన పుస్తకం ఉంటా ఉంది. దాంట్లో అక్కడ రాయబడి ఉంటుంది, ఎవడైనా నేను హృదయ ద్వారం దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవరైనాను తమ ద్వారం తెచ్చిన ఎడల, అది హృదయానికి సంబంధించి తెరిచిన ఎడల నేను వాని హృదయంలోనికి నేను వస్తాను, ఇదిగో నూతన వ్యక్తిగా నేను చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కావాలన్నా పాత జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావా? క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? నూతనమైన సంతోషము, ఆనందము, తృప్తి ఇవన్నీ నీ జీవితంలో పొందాలని ఆశిస్తున్నావా? ఇక జీవితము ఎందుకు అనుకున్న నీ జీవితంలో నూతనమైన జీవితాన్ని ప్రభు అంటున్నాడు, ఏమీ ఖర్చు పెట్టదు, ఉన్న పాటున నా దగ్గరికి వచ్చాయి, నీ పాతవన్నీ నువ్వు వదిలేసేసాయి, వాటిని సమాధి చేసేయి, క్రొత్త జీవితాన్ని నీకు ఇస్తాను, నీవు అడుగు వాటిని నేను ఇస్తాను, నిరుత్సాహం తొలగిస్తాను, నీలో ఉత్సాహం కలగజేస్తాను అని ప్రభు సెలవిచ్చే సమయంలో ఎందుకు ఈ వాక్యానికి స్పందించి ప్రభు దగ్గరికి నువ్వు రాకూడదు? ప్రాణత్యాగి అయిన ప్రభు దగ్గరికి ఎందుకు రాకూడదు? నీకు సంతోషం ఇచ్చే దేవుని దగ్గరికి ఎందుకు రాకూడదు? నీకు ఆనందము, తృప్తి ఇచ్చే దేవుని దగ్గరికి ఎందుకు రాకూడదు? ఒక్కసారి నువ్వు ఈ ప్రయత్నం కాదు, ఒక్కసారి నువ్వు ఈ కార్యం చేసి నీ జీవితంలో చూడు, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం నీకు కలుగుతూ ఉంటుంది. నువ్వు ఒకవేళ విశ్వసిస్తే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు, మీ నామము గణపరిచి కీర్తించి ఆరాధిస్తుంటున్నాం. ప్రభా, అపోజిట్ అయిన
పౌలు పలికిన మాట. సౌలుగా ఉన్నప్పుడు ఎంతో హింసకారుడుగా ఉన్నాడు, అనేకులకు భయభీతి కలిగజేసిన వ్యక్తిగా ఉన్నాడు. అది నేను విడిచిపెట్టేస్తా ఉన్నాను, నూతనమైన దాని కొరకు వేగిరపడుచున్నాను, ఎందుకంటే ఒక బహుమానం నాకుంది అంటా ఉన్నాడు. ఎందరైతే ఇదిన వాక్యానికి స్పందించారో వారి జీవితాల్లో నాయన శాంతి సమాధానము దయచేయండి. శరీర బలహీనతలుంటే తొలగించండి, ఆర్థిక సమస్యలుంటే తొలగించండి, ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం దయచేయండి, మానసిక బాధలుంటే తొలగించండి. వారు కోరే వాటిని వారి జీవితంలో ప్రసాదింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశించి దీవించునుగాక.